మోటార్‌కైతే పేపర్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం. ఈ పేపర్ వచ్చి మనకి పాత పేపర్ ఉంటుంది కదా! దాని సైజ్ ప్రకారంగా తీసుకొని కట్ చేసుకొని కరెక్ట్‌గా స్లాట్స్‌లో అయితే పెట్టుకున్నాము. ఈ స్లాట్స్‌లో పెట్టుకునేటప్పుడు రెండు వైపులా ఫోల్డింగ్ చేసుకొని జాగ్రత్తగా మనం కరెక్ట్‌గా స్లాట్ ఏ సైజ్ ఉందో అదే సైజ్ ప్రకారంగా మనం పేపర్ అయితే పెట్టుకున్నాము. అయితే మనం పాత కాయిల్స్ రిమూవ్ చేసాం కదా! రిమూవ్ చేసిన కాయిల్స్ అనేవి కౌంటింగ్ చేసుకోవాలి. కౌంటింగ్ చేసుకున్న తర్వాత అదే టర్మ్స్ తోటి సేమ్ గేజ్‌తోని మనం కాయిల్స్ అనేవి ఈ విధంగా 3 ఫేజ్‌కి సంబంధించి కాయిల్స్ రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ముఖ్యంగా మనం వెయిట్ ఏసుకోవాలనమాట. అంటే మనకి ఒక ఫేజ్‌కి సంబంధించిన కాయిల్ సెట్ ఎంతొచ్చిందో వెయిటు సేమ్ మనం కొత్త కాయిల్స్ కూడా అదే వెయిట్ రావాలన్నమాట. ఇంచుమించుగా ఒక 20, 30 గ్రామ్స్ తేడా వచ్చినా ఇబ్బందేం లేదు. ఎందుకంటే ఓడీ తేడా ఉంటదనమాట. అయితే మనం నెక్స్ట్ చేయాల్సిందేంటంటే మనకి కాయిల్స్ అనేవి ఇటు సైడ్ ఎక్కించాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. కనెక్షన్స్ అనేవి ఈ వైపు రావాలన్నమాట. ఇది 3 ఫేజ్ మోటార్ కనుక మనకి 3 సెట్లయితే వస్తాయి. ఒక్కొక్క సెట్‌కి సంబంధించి 4 కాయిల్స్ వస్తాయన్నమాట. ఈ 4 కాయిల్స్ అయితే ఇప్పుడు మనం ఎక్కించడానికి రెడీ అవుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్ కుమార్. మీరు చూస్తున్నారు లక్ష్మీ ఎలక్ట్రికల్ అండ్ మల్టీటైప్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్‌లో ఎలక్ట్రికల్ సంబంధించిన ఏ టు జెడ్ ఆల్ వర్క్స్ అని కూడా వస్తుంటాయి. సో మీకు గాని ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉన్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయినట్టయితే మన ఛానల్ గ్రోత్ కోసం కొంచెం లైక్స్ ఇస్తూ ఉండండి. కాయిల్స్ ఎక్కించేటప్పుడు ఫస్ట్‌కి మనం చూసుకోవాల్సింది మన పిచ్ చూసుకోవాలి. మనం ఇక్కడ పేపర్ పెట్టాం కదా! ఇక్కడ నుంచి మనకి 1-10 పిచ్ రావాలన్నమాట. కౌంటింగ్ చేసినట్టయితే ఈ ఏరియాలోకి మనకి 1-10 పిచ్‌కి సంబంధించి ఫస్ట్ కాయిల్ ఎక్కుతుంది. ఆ ఫస్ట్ కాయిల్‌కి సంబంధించి మనం ఎక్కించేటానికి పేపర్లు అయితే పెట్టుకున్నామనమాట. ఈ పేపర్లు ఎందుకంటే మనం ఎక్కించే కాయిల్ అనేది స్లాట్స్‌కి తగలకుండా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ తగిలినట్టయితే రఫ్ అయిపోయి బాడీ షార్ట్ గట్రా రావడానికి అవకాశం ఉంటదనమాట. సబ్మర్సిబుల్ మోటార్ అనేది వాటర్‌లో ఉంటది కదా! ఎక్కడ ఏమాత్రం చిన్న గీత పడినా సరే మనకి వాటర్ ఉంటది కనుక షార్ట్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బాడీ షార్ట్ రావడానికి, మోటార్ కాలిపోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో, అందుకే మనం స్లాట్స్‌లో పేపర్ పెట్టుకొని జాగ్రత్తగా ఈ విధంగా కాయిల్ అనేది ఎక్కించుకోవాలి. అయితే ఈ కాయిల్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ ఫేజ్ అనమాట. అంటే 3 ఫేజ్ మోటార్ కదా ఇది. ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి కాయిల్స్ అనమాట ఇది. అందులోను 1-10 కాయిల్ అయితే ఎక్కిస్తున్నాను. ఒక ఫేజ్‌కి 4 కాయిల్స్ వస్తాయి. ఇది 1-10 పిచ్‌కి సంబంధించిన కాయిల్స్. ఇలా ఎక్కించిన తర్వాత మన పేపర్‌ని ఈ విధంగా రిమూవ్ చేసుకొని ఆ కాయిల్స్ అనేవి బయటకు రాకుండా ఇలాగ స్టిక్‌ని కరెక్ట్‌గా పెట్టుకోవాలనమాట. ఈ విధంగా మనం స్లాట్‌లోని స్టిక్ కరెక్ట్‌గా పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఒకటి మనకి కాయిల్ అనేది లోన స్లాట్స్‌లో టైట్‌గా ఉంటది. అంతేకాకుండా కాయిల్‌కి సంబంధించిన వైర్ అనేది బయటికి రాకుండా ఉంటుందనమాట. ఈ విధంగా మనకి ఈ స్టిక్ అనేది ఉపయోగపడుతుంది. అయితే మీరిక్కడ గమనించినట్టయితే ఫస్ట్ మనం 1-10 సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము. అంటే మనకి ఒక్కొక్క ఫేజ్‌కి మనకి 4 కాయిల్స్ వస్తాయనమాట. 2 కాయిల్స్ కలిపి ఒక సెట్టు, 2 కాయిల్స్ కలిపి ఒక సెట్టు. అలాగే 2 కాయిల్‌కి సంబంధించిన పిచ్ వచ్చి 1-10, 1-12 2 పిచ్‌లు వస్తాయన్నమాట. ఈ విధంగా 2 కాయిల్స్ కలిపి ఒక సెట్టు. అలాగే 2 కాయిల్స్ కలిపి ఒక సెట్టు. ఈ 4 కలిపి ఒక ఫేజ్‌కి సంబంధించిన కాయిల్స్ అనమాట. అయితే ఆ ఫేజ్‌కి సంబంధించిన 1-10, 1-12కి సంబంధించిన 2 కాయిల్స్ ముందుగా ఎక్కిస్తాము. ఆ క్రమంలోనే మనం ఇప్పుడు 1-10కి సంబంధించిన పిచ్‌కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము. ఈ కాయిల్ అయితే కంప్లీట్‌గా ఎక్కించడం జరిగింది. 2 వైపులు కూడా మనం కరెక్ట్‌గా ఫినిషింగ్ అని చేసుకొని కాయిల్‌ని కరెక్ట్‌గా ఫిట్ చేసుకోవాలనమాట. లేని పక్షంలో మనం నెక్స్ట్ కాయిల్ ఎక్కించేటప్పుడు టైట్ అవుతూ ఉంటది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కాయిల్‌కి సంబంధించిన బిగినింగ్ కాయిల్‌కి రెడ్ కలర్ స్లీవ్ అయితే ఎక్కించాను. ఇలాగ ఎందుకంటే మీకు వీడియోలో అర్థం కావాలని ముందుగా నేను రెడ్‌కి సంబంధించి ఫేస్ ఎక్కిస్తున్నానని చెప్పడం కోసం మీకు కలర్ కోడ్‌గా స్లీవ్ ఎక్కించాను. నెక్స్ట్ మనం ఎక్కిస్తుంది 1-12 పిచ్ అనమాట. ఈ 2 కాయిల్ ముందుగా మనం ఒక ఫేస్‌కి సంబంధించి అంటే రెడ్ కలర్ అనుకోండి. అంటే ఒక ఫేసు రెడ్ అనుకోని మనం నెక్స్ట్ 1-12కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము. ఈ స్లాట్‌లో మధ్యలో మనం పేపర్ పెట్టుకొని కాయిల్‌ని ఈ విధంగా మనం కరెక్ట్‌గా ఫోల్డింగ్ చేసుకొని 2 పేపర్ల మధ్యలో ఈ కాయిల్ అనేది కరెక్ట్‌గా ఇలా పెట్టి ఒక బద్దిలా తయారు చేసుకోవాలనమాట. అంటే స్లాటు ఎంత వెడల్పు ఉందో ఆ వెడల్పులోకి ఈ వైర్లు కరెక్ట్‌గా వెళ్ళాలి అంటే ఇలా పల్చటి బద్దిలాగా సెట్ చేసుకోవాలనమాట. ఇలా పెట్టుకొని కరెక్ట్‌గా కాయిల్‌ని ఇలాగా ముందుకి ప్రెస్ చేసినట్టయితే అలా పేపర్ మధ్యలోంచి చాలా ఈజీగా కాయిల్ అనేది లోనికి వెళ్ళిపోతుంది. అయితే ఒక్కోసారి వెళ్ళని పక్షంలోనే ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. ఒక పక్క కరెక్ట్‌గా ఎక్కించి రెండో వైపు మనం వెదురుపుల సహాయంతో కాయిల్ అనేది ఎక్కించొచ్చు. ఇక్కడైతే మనకి చాలా ఈజీగా ఎక్కింది ఈ కాయిల్ అయితే. ఇక్కడ చూడొచ్చు మొత్తం వైర్లన్నీ కూడా స్లాట్‌లోకి కరెక్ట్‌గా దిగిపోయాయి. దాని తర్వాత యథావిధిగా మన స్టిక్ అనేది కరెక్ట్‌గా పెట్టుకుంటే మనకి కాయిల్ అయితే కంప్లీట్ అయినయి. ఫ్రెండ్స్, నేను చెప్పే విధానం ఎలా ఉందని నాకు తెలియాలంటే మీరు వీడియోకి లైక్ ఇచ్చినట్టయితే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ప్రతి పాయింట్ పిన్ టు పిన్ చెప్పాలని ప్రయత్నిస్తాను. ఒకవేళ ఇంకేదైనా మిస్ అయినట్టయితే నాకు అర్థం కాలేదని మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగినట్టయితే నేను వివరంగా చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. అయితే ఇది 3 ఫేజ్ మోటార్ కనుక 3 ఫేజ్ మోటార్‌కి సంబంధించి ఒక్కొక్క ఫేజ్‌కి 4 కాయిల్స్ చొప్పున వస్తాయి. 4 కాయిల్స్ కలిపి ఒక సెట్ అనమాట. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ రెడ్ కలర్‌కి సంబంధించిన ఫేజ్ అయితే ఎక్కిస్తున్నాము. అయితే ఈ ఫేజ్‌కి సంబంధించి 1-10, 1-12 2 కాయిల్స్ ఎక్కించాము. ఇంకొక 2 కాయిల్స్ ఉన్నాయి. ఆ 2 కాయిల్స్ కూడా మనం ఎక్కించాలి. కాకపోతే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మోటార్ డిజైన్‌కొచ్చేటప్పటికి మనకి అవి తర్వాత ఎక్కుతాయనమాట. అంటే నెక్స్ట్ ఇంకో ఫేజ్ వస్తుంది కదా! ఆ ఫేజ్ కాయిల్స్ ఎక్కిన తర్వాత మనం ఈ రెడ్ కలర్‌కి సంబంధించిన కాయిల్స్ అనేవి ఎక్కించాలి.
చూసారు కదా! ఇక్కడ ఇంక మనకు 2 కాయిల్స్ మిగిలున్నాయి. ఇది రెడ్ కలర్‌కి సంబంధించింది. ఆల్రెడీ 2 కాయిల్స్ ఎక్కించాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫేస్‌కి సంబంధించిన కాయిల్స్ అయితే ఎక్కించాలనమాట. ఇక్కడ ఈ మోటార్ వైండింగ్‌కొచ్చేటప్పటికి డిజైన్ ఎలా ఉంటుంది ఇక్కడే గమనించాలి బాగా. నెక్స్ట్ మనం ఫేస్ ఎక్కిస్తున్నాం కదా! ఈ ఫేస్‌కొచ్చేటప్పటికి మనం యెల్లో కలరు అని అనుకున్నట్టయితే దీనికి గూడా 4 కాయిల్స్ వస్తాయి. ఈ 4 కాయిల్స్‌లో ముందు 2 కాయిల్స్ ఎక్కిస్తాం. ఇది గూడా 1-10, 1-12 పిచ్‌కి సంబంధించిన కాయిల్స్ అనమాట. అయితే ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే వైండింగ్ చూడండి. ఇక్కడ మనం ఎక్కించాం కదా! 1-10, 1-12 ఈ 2 స్లాట్లు గూడా మనం ఒగ్గేయాలనమాట. ఎందుకంటే మనకి ఇటు నుంచి డిజైన్ వెళ్ళేటప్పుడు చివరొచ్చే కాయిల్స్ అక్కడ ఎక్కుతాయి. సో, అందుకే మనం ఈ సెంటర్‌లో ఉన్న 2 కాయిల్లు ఒగ్గేసి ఈ కాయిల్స్ ఈ స్లాట్స్‌లో మనం కాయిల్ అనేది ఎక్కించాలనమాట. ఈ మోటార్ వైండింగ్‌కొచ్చేటప్పటికి ఇక్కడే కీలకం. బాగా గమనించండి. నేను పేపర్ పెడుతున్నాను. ముందుగా మనం 1-10 కాయిల్ ఎక్కించాలి గనక ఇక్కడ పేపర్ పెట్టినట్టయితే మనకిక్కడ 3 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. 3 ఎందుకంటే మనం 1-10 ఎక్కిస్తున్నాము. తర్వాత 1-12 ఎక్కించిన తర్వాత ముందెక్కించిన కాయిల్స్‌కిని ఇప్పుడు ఫేస్ కాయిల్స్‌కి మధ్య 2 స్లాట్లే మిగులుతాయి. మనం ఈ స్లాట్ నుంచి లెక్కేసి మనం 1-10 అన్నట్టే కౌంటింగ్ చేసినట్టయితే ఇక్కడికొస్తుంది. మనం చూడొచ్చు. ఈ ఏరియాలోకైతే కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ గూడా 2 స్లాట్స్ మనకి మిగిలున్నాయి. ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా! ఈ మూడిట్లో ఒకటి 1-12కెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం 1-10లో పేపర్ పెట్టాము. పక్కది 1-12 కాయిల్‌కి సరిపోద్ది. మధ్యలో 2 కాయిల్స్‌కి సరిపడే స్లాట్స్ అయితే ఖాళీగా ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా! రెండో ఫేస్‌కి సంబంధించిన కాయిల్స్ అయితే మనం కరెక్ట్‌గా ఎక్కిస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ కాంచి మనకి కాయిల్స్ కొంచెం ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటది. అంటే ఫస్ట్ కాయిల్ ఈజీగా ఎలాగైనా ఎక్కించవచ్చు. మనం నెక్స్ట్ కాయిల్స్ నుంచి అలాగా మనం కాయిల్స్ ఎక్కిన కొద్దీ మోటార్ అయితే టైట్ అవుతుంటది. దాన్ని మనం జాగ్రత్తగా గమనించి ఫస్ట్ మనం ఏ విధంగా అయితే ఎక్కించామో అదే డైరెక్షన్‌లో మిగతా కాయిల్స్ అన్నీ గూడా జాగ్రత్తగా ఎక్కించుకుంటూ వెళ్ళిపోవడం. ఒకటే డైరెక్షన్ అనమాట. ఫస్ట్ మనం ఏ కాయిల్ ఎలా ఎక్కించామో మిగతా ఫేస్‌కి సంబంధించిన కాయిల్స్ అన్నీ కూడా ఒకే డిజైన్‌లోనే ఎక్కించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 1-10 ఎక్కించాం. ఇప్పుడు 1-12కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము. ఇది రెండో ఫేస్‌కి సంబంధించిన సెట్ అనమాట. అందులో మనం 1-12కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము. 1-12 పిచ్‌కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తున్నాం అనమాట. చూడొచ్చు జాగ్రత్తగా మనం ఈ విధంగా సన్నగా బద్దిలా చేసుకొని కాయిల్ అయితే ఇలా ముందుకు ప్రెస్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటది. మీకు ప్రారంభంలో కనుక ఈ కట్లు ఈజీగా ఎళ్తాయి. రాను రాను కొంచెం టైట్ అవుతది అనమాట. ఆ విధంగా మనం ఎక్కించిన తర్వాత మన స్లాట్స్‌లోనే స్టిక్స్ పెట్టుకొని 2 వైపులా ఫినిషింగ్ అనేది కరెక్ట్‌గా చేసుకోవాలి. మనం ఈ ఫినిషింగ్ అని కరెక్ట్‌గా చేసుకోకపోతే ఏమవుద్దంటే మనం నెక్స్ట్ ఎక్కించే కాయిల్స్‌కి ఈ కాయిల్స్ అడ్డుగా వచ్చి మనకి కాయిల్ స్లాట్‌లోకెళ్ళకుండా ఇబ్బంది పడుతుంటదనమాట. సో, అందుకే ఈ విధంగా మనం ఫినిషింగ్ చేసుకోవాలి. కాయిల్స్ రఫ్ అవ్వకుండా జాగ్రత్తగా చేయాలనమాట. ఒకసారి ఇక్కడ గమనించండి. ముందుగా మనం రెడ్ కలర్‌కి సంబంధించిన 1-10, 1-12 పిచ్ ఎక్కించాము. దానికి సంబంధించిన 4 కాయిల్‌లు, 2 కాయిల్‌లు మిగిలాయి. ఇప్పుడు యెల్లో కలర్‌ది నెక్స్ట్ కాయిల్ యెల్లో కలర్ ఫేస్‌కి సంబంధించి ఎక్కించాము. దానికి 2 కాయిల్స్ మిగిలాయి. అయితే మనం ముందు రెడ్ ఎక్కించిన తర్వాత మనం రెడ్‌కి సంబంధించిన కాయిల్స్ ఎక్కించిన తర్వాత 2 స్లాట్స్ ఒగ్గేసి ఇక్కడ విడిచిపెట్టాను చూసారు కదా! ఇక్కడ 2 స్లాట్స్ విడిచిపెట్టి యెల్లో కలర్ ఫేస్ సంబంధించిన కాయిల్స్ అయితే ఎక్కించాము. అలాగే ఇప్పుడు యెల్లో కలర్ కాయిల్ పక్కన 2 స్లాట్లు విడిచిపెట్టి ఇక్కడ మనం మూడో ఫేస్‌కి సంబంధించిన వైర్ అయితే ఎక్కించాలనమాట. ఇక్కడ నేను బ్లూ కలర్ మీకు కోడ్ అయితే అర్థం అవ్వడం కోసం పెట్టాను. ఫస్ట్ రెడ్, తర్వాత యెల్లో, మూడోది బ్లూ అనమాట. ఈ విధంగా మనం ఫేస్‌లు అంటే మీకు వీడియోలో అర్థం అవ్వడం కోసమని నేను అలా పెట్టాల్సొచ్చింది. ఇక్కడ కూడా మనం 1-10, 1-12కి సంబంధించిన పిచ్‌లోని కరెక్ట్‌గా కాయిల్స్ అనేవి ఎక్కించుకుంటూ వెళ్ళాలనమాట. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక పక్క అయితే బానే ఎక్కింది. రెండు వైపు సరిగ్గా వైర్ అనేది ఎక్కలేదు. చెప్పాను కదా! కాయిల్స్ ఎక్కువ ఎళ్తున్న కొలిది మనకి టైట్ అవుతుంటది మోటార్ వైండింగ్ అనేది. అలా టైంలో మనం ఈ విధంగా వెదిరి కర్ర సహాయంతో జాగ్రత్తగా స్లాట్స్‌లోకి రఫ్ అవ్వకుండా ఒక్కొక్క వైర్‌ని స్లాట్‌లోకి పంపించుకునేటట్టయితే చాలా ఈజీగా ఎక్కిపోతాయనమాట. చూస్తున్నారు కదా! నేను ఎక్కిస్తున్నాను. ఈ విధంగా మనం జాగ్రత్తగా స్లాట్స్‌లోకి ఒక్కొక్క వైర్ అంటే ఒకేసారి అన్నీ వెళ్ళిపోకుండా అంటే గాడి అనేది తక్కువ ఉంటుంది కదా! ఒక్కొక్క లీడు 2 లీడ్లు చొప్పున జాగ్రత్తగా మనం వెదురు కర్ర సహాయంతోటి లోనికి మనం ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే కాయిల్ వెళ్ళిపోతుంది. ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం ఫినిషింగ్ అనేది ఇందాకలాగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ కాయిల్ ఎక్కాలి కదా! సో, అందుకే మనం ఫినిషింగ్ అనేది కరెక్ట్‌గా చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇప్పుడు 1-12 పిచ్‌కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తున్నాను. ఈ మోటార్‌కి సంబంధించి గేజ్ వచ్చి 0.9 వచ్చిందన్నమాట. 9 గేజ్ అంటారు. 3 సెట్లకి కలిపి ఒకటే గేజ్ వస్తుంది. టర్మ్స్ వచ్చి మనకి 49 లేదా 50 కూడా వేసుకోవచ్చు. అయితే ఒక ఫేజ్‌కి సంబంధించిన సెట్ వెయిట్ వచ్చి 850-900 గ్రామ్స్ వస్తదనమాట. దాని ప్రకారం మనం చూసుకొని జాగ్రత్త వైండింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే మనం ఫస్ట్ రెడ్ ఎక్కించాం, తర్వాత యెల్లో ఎక్కించాం, తర్వాత బ్లూ ఎక్కించుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కించాల్సిన ఫేస్ వైర్ వచ్చి రెడ్ కలర్ అనమాట. ఇక్కడ మీరు గమనించొచ్చు. ఫస్ట్ మనం ఎక్కించినప్పుడు మనకి 2 కాయిల్స్ మిగిలిపోయాయి కదా! రెడ్‌కి సంబంధించి. అవనేది ఇప్పుడు ఇక్కడ వస్తుందన్నమాట. దీని కంటిన్యూషన్ అనమాట. ఫస్ట్ రెడ్, తర్వాత యెల్లో, తర్వాత బ్లూ. ఆ తర్వాత మళ్ళీ మనకి రెడ్ వస్తుందనమాట. ఈ రెడ్ అనేది మనం ఈ ప్లేస్‌లో ఎక్కించాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అలాగే నెక్స్ట్ యెల్లో, నెక్స్ట్ బ్లూ మళ్ళీ సేమ్ కంటిన్యూషన్ ఇలా వస్తుందన్నమాట డిజైన్.
ఇక్కడ రెడ్ ఎక్కించుకుందాం ఫస్టు. ఆ తర్వాత యెల్లో, తర్వాత బ్లూ, మళ్ళీ రెడ్ వచ్చిందనమాట. ఇక్కడ మీరు గమనించొచ్చు. మీకు వీడియోలో కరెక్ట్‌గా అర్థం అవ్వడం కోసం నేను స్లీవ్ ఎక్కించాను. ఇక్కడ రెడ్ వచ్చింది. దానికి సంబంధించిన 1-12 పిచ్ అనమాట. అయితే ఈ కాయిల్ ఎక్కించినప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ఆ కాయిల్‌కి, ఈ కాయిల్‌కి సెట్ అని చెప్పుకొని అనుకున్నాం కదా! ఆ సెట్ కంటిన్యూషన్ అనేది మిస్ అవ్వకూడదు. చూడండి. దానికి సంబంధించిన ఎండింగ్ ఇక్కడొచ్చింది. ఈ కాయిల్‌కి సంబంధించిన ఎండింగ్ ఇటొచ్చింది. ఈ 2 కలిపి మనం డిజైన్ మార్చకూడదనుకుంటే ఇక్కడ ఈ కాయిల్ అనేది ఇలా ఇంటూలాగా వెయ్యాలనమాట. చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ విధంగా ఇంటూలాగా వచ్చింది కదా! ఇలా ఎక్కించుకోవాలి. లేదంటే డిజైన్ మారిపోతుందనమాట. కంటిన్యూషన్ మారిపోతుందనమాట. అలా మారకుండా ఉండాలంటే మనం అలా ఇంటూలా చేసి ఈ విధంగా అది మాత్రం మనకు మిస్ అవ్వకూడదు చూసుకోవాలి. చూసుకొని మనం ఈ విధంగా కాయిల్ కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా పెట్టుకొని సేమ్ 1-12 పిచ్ కాయిల్ అయితే ఎక్కించడం అనమాట. ఇప్పుడు రెడ్ ఎక్కుతుంది కదా! నెక్స్ట్ మనం మళ్ళీ యెల్లో వస్తుంది. యెల్లోకి సంబంధించి 2 కాయిల్స్ మిగిలిపోయాయి కదా! ఆ 2 ఎక్కిస్తాం. ఆ తర్వాత బ్లూకి సంబంధించిన కాయిల్స్ వస్తాయి కదా! అవి ఎక్కిస్తానమాట. ఈ విధంగా కంటిన్యూషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. కలర్ కోడ్ కూడా ఇప్పుడు కూడా మారకూడదనమాట. మీకు అర్థం అవ్వడం కోసం నేను క్లియర్‌గా అర్థమయ్యే విధంగా కలర్ కోడ్ కూడా పెట్టి మీకు చూపించాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే ముందుగా మనం రెడ్ కలర్ ఎక్కించాం కదా! దానికి సంబంధించిన కంటిన్యూషన్ వైర్ అనేది ఇటువైపు రావాలి. ఈ 2 ఆపోజిట్‌గా ఉండాలనమాట. పక్క పక్కన వచ్చే విధంగా ఉండకూడదు. ఆ విధంగా రావాలి. అలా వచ్చినట్టయితే మనకి కంటిన్యూటీ సరిపోయినట్టనమాట. ఫ్రెండ్స్ ఈ మోటార్‌కి సంబంధించి నాకు వీడియో చేయడానికి ఇంచుమించుగా 3 అవర్స్ టైం పట్టింది. సో, నేను వీడియోనైతే ఇక్కడ నుంచి ఎడిటింగ్ చేసి స్కిప్ చేస్తున్నాను. అంటే మనకి కంటిన్యూస్ మీకు చూపించాను కదా! అదే విధంగా జాగ్రత్తగా మిగతా ఫేస్‌కి సంబంధించిన వైర్లు కూడా ఫినిషింగ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఎక్కించడం అనమాట. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మనకి మోటార్ అనేది రెడీ అవుతుంది. ఒకవేళ మీకు వైండింగ్ అనేది అర్థం కాని పక్షంలో మీకు నెక్స్ట్ టైప్ వీడియో క్లియర్‌గా చేయడానికైతే ప్రయత్నిస్తాను. కానీ మీకు అర్థమైందో లేదో నాకు తెలియాలనంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగినట్టయితే నాకు తెలుస్తుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే నేను చెప్పే విధానం బాగున్నట్టయితే నాకు ఒక వీడియోకి లైక్ ఇస్తూ ఉండండి. ఈ విధంగా కాయిల్స్ ఎక్కించుకున్న తర్వాత మనకి మోటార్ అయితే డిజైన్ ఈ విధంగా వస్తుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా మోటార్ డిజైన్ వస్తుంది. ఇక్కడ మీరు బాగా గమనించొచ్చు. ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది. దాని ఆపోజిట్‌లో రెడ్ కలర్ వచ్చింది. అలాగే బ్లూకి సంబంధించి దాని ఆపోజిట్ బ్లూ వచ్చింది. యెల్లోకి సంబంధించి దాని ఆపోజిట్ యెల్లో వచ్చింది. ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కసారి ఎక్కించామట. ఫస్ట్ రెడ్, యెల్లో, బ్లూ అలా ఆ రకంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో మనం కాయిల్స్ ఎక్కించుకొని ఫినిషింగ్ అయితే చేసుకున్నాం. ఇలా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ఈ కాయిల్స్ అనేవి మనకు పైకి లేకుండా కట్ అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు గమనించారు కదా! అది చిన్న జాయింట్ వైర్ తెగిపోయిందనమాట. జాయింట్ వచ్చింది. అయితే కంప్లీట్ అయింది కదా! మనకి దీనికి 2 పక్కల కూడా ఫినిషింగ్ అది చేసుకొని కాయిల్స్ అనేవి కొంచెం టైట్‌గా ఉండే విధంగా కట్ అనేది వేసుకోవాలి. స్లీవ్‌తో ఏసుకోవచ్చు లేదా రోప్‌తో కూడా మనం కట్ అనేది ఈ విధంగా వేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా! ఒక డిజైన్ లాగా ఉండే విధంగా నేను కట్ అనేది వేసుకున్నాను. 2 వైపులు కూడా జాగ్రత్తగా ఫినిషింగ్ కొట్టుకొని అంటే మనకి సైడు కప్పు రాయకుండా సెంటర్‌లోంచి రోటర్ ఎళ్ళే విధంగా మనం చూసుకోవాలి. అయితే ఈ విషయంకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ జాయింట్ ఇక్కడ ఏసుకున్నాము. అలాగే మనం 3 ఫేస్‌కి సంబంధించి ఏ ఫేస్‌కి ఆ ఫేస్ కలర్ కోడ్ ప్రకారం మన ఇక్కడ వైర్లు జాయింట్ చేసుకొని సాల్డరింగ్ చేసుకొని టేప్ ఏసాను. అలాగే ఇదొచ్చి మనకి 3 ఫేస్‌లు కలిపి కామన్ జాయింట్ అనమాట. ఈ 3 కలిపి కామన్ జాయింట్ అవుతాయి. ఈ విధంగా 3 కాయిల్లు ఏసుకున్న తర్వాత మనం పచ్చి రబ్బర్ అనేది వేసుకోవాలి. మనకి వాటర్‌లో ఉంటుంది కదా! ఈ జాయింట్లు ఎలా వేయాలి అనే దాని కోసం మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుందని నేను స్కిప్ అయితే చేస్తున్నాను. సో, మీరు ఇక్కడ అయినా సరే మీరు చూడొచ్చు. నేను ఇక్కడ పచ్చి రబ్బర్ అయితే 3 జాయింట్ల పైనైతే వేస్తున్నాను. అంటే ఏ కలర్‌కి ఆ కలర్ ప్రకారంగా మనం వైర్లు కలుపుకొని సాల్డరింగ్‌లు చేసుకొని టేపేసి టేప్ మీద మళ్ళీ పచ్చి రబ్బర్ ఏసామనమాట. ఏసిన తర్వాత మళ్ళీ మూడిట్లికి కలిపి పచ్చి రబ్బర్ ఏస్తున్నాను. ఈ విధంగా మూడిట్లికి కలిపి పచ్చి రబ్బర్ ఏసిన తర్వాత మళ్ళీ జాయింట్ మొత్తంకి కలిపి ఎలక్ట్రికల్ టేపు వేసుకుంటున్నాననమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా నేను ఎలక్ట్రికల్ టేప్ అనేది పచ్చి రబ్బర్ మీద వేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా 3 ఫేజ్ సబ్మర్సిబుల్ మోటార్ వైండింగ్ అయితే ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మోటార్‌ని యథావిధంగా ఎలాగైతే ఓపెన్ చేసామో అదే విధంగా ఫిట్ చేసుకున్నట్టయితే మనకు మోటార్ అయితే రెడీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. డౌట్లు ఏమైనా ఉన్నట్టయితే నన్ను అడిగినట్టయితే వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. అలాగే నేను వీడియోలో చెప్పే విధానం ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన వీడియోస్‌ని షేర్ చేస్తూ ఉండండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థాంక్ యూ.